హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 129. ఆఫీసులో ఎంటర్ అయిన అతనికి ఏవో గుసగుసలు వినిపిస్తాయి. ఆ గుసగుసలు మేఘన గురించి అని తొందరగానే తెలిసి ఆటోమేటిక్ గా అతని పిడికిలు బిగుసుకుని నరాల పైకి తేలాయి. ఏంటంటే అసలు మ్యాటర్, కోపిష్టి రాక్షస బాస్ ఇంకా రాలేదు అని స్టాఫ్ అంటే ధృవాకి పెట్టిన పేర్లివి. మేఘనాని అనుకుంటే స్టాఫ్ కూడా రాక్షసుని చేశారు. ఇది గనుక ధృవ రాక్షసుని తెలియాలి, 50 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ఏ మాత్రం ఆలోచించకుండా కిందకి తోసేస్తాడు. బాస్ రాలేదు అని ఒకరిని నెగ్లెక్ట్ చేసి 5గురు ఒకే చోట గుంపుగా చేరి, అరే మన రాక్షస బాస్ కి కొత్తగా పియ్యని పెట్టుకున్నాడేంట్రా, సార్కి పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకోవటం ఇష్టం లేదు, ఇన్ని రోజులు పెట్టుకోలేదుగా, ఉన్నట్టుండి సడన్ గా ఎందుకు పెట్టుకున్నారు అని ఒకడంటే, ఇంకొకడు పెడితే పెట్టుకున్నారులే కానీ సూపర్ అమ్మాయిని పెట్టుకున్నారేంట్రా, ఆ అందం ఆ మెస్మరైజ్ ఏముంటాయిరా. కరెక్ట్ గా ఈ మాటలు చెప్పేటప్పుడే ధృవ వింటాడు. అందమంతా కింద పెదవిలోను ఆ వార్లు జడలోనే ఉంది. ఇంకొకడు కలర్ తక్కువ అని మైనస్ పెట్టడానికి లేదు, హనీ కలర్ అది ఎవరికో రేర్ ఉంటుంది. అవునవును, మిగతా అన్నిటితో పోల్చుకుంటే కలర్ అసలు మాటే కాదు. ఫుల్ కలర్ ఉండి తెల్లతోలు మొహాలకి కేజీ మేకప్ వేసుకుని ఫ్యాషన్ అంటూ అరగొర బట్టలు వేసుకుని ఈ కోతి మొహాలు తన ముందు దేనికి పనికిరారు. వీళ్ళ మధ్యలో ఆమెను నిలబెడితే ఆమె ఒక ఏంజెల్లా కనిపిస్తుంది. చక్కగా పుత్తడి బొమ్మలా ఉంది. చీర కట్టి చేతి నిండా గాజులు, ఇంకో చేతికి బ్రాండెడ్ వాచ్, మెడలో సింపుల్ చైన్, ముక్కుకి ముక్కు పిడక. అబ్బబ్బా, అసలు ఆ ముక్కు పుడక అందాన్ని ఇంకా పెంచేస్తుంది ఆమెకు. ఆఫీస్లో ఎంతమంది కొందరా ఇటువంటి ముక్కు పుడక చెప్పండి. ఇంకా పెదాలకి ఎటువంటి లిప్స్టిక్ యూజ్ చేయదు, అయినా కూడా బాగా పండిపోయిన చెర్రీస్ లాగే ఉంటాయి. మొహానికి ఎటువంటి మేకప్ వేయదు, జస్ట్ కళ్ళకి కాటుక పెడుతుంది అంతే. ఫుల్ న్యాచురల్ బ్యూటీ. శారీకి తగ్గట్టు మొహానికి స్టిక్కర్, దాని కింద కంపల్సరిగా కుంకుమ. ఆ పొడవాటి కురులను చక్కగా జడల్లి దానిలో అందమైన గులాబీ పెట్టుకుని ఆఫీస్లోకి ఎంటర్ అయితే ఉంటుంది అని గుండెల మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ అంటారు. ఆ ఎంట్రీ కోసమే అరగంట ముందే ఆఫీస్కి వచ్చి ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాను. అలా వచ్చేటప్పుడు తనని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని ఇంకా పదం పూర్తి కానే లేదు. వెళ్లివాడు నేలకి ముద్దాడతాడు. మన ధృవ కొట్టిన దెబ్బకి సడన్ గా జరిగింది దానికి ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరు కొట్టారని తల తిప్పి చూసిన అతడికి నిప్పులు కక్కే కళ్ళతో అందరినీ చంపేసేటట్టు దవడలు దిగబట్టి పొళ్ళు పటపటా కురుకుతున్న ధృవాన్ని చూసి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది వాళ్ళకి. ధృవ వాడిని కొట్టిన సౌండ్ కి ఆఫీస్ అంతా ఏదో సినిమా చూసినట్టు నోరు ఎల్లబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఏం వాగుతున్నావురా బాస్టర్ అని మళ్లీ కాలుతో వాడు కడుపులో కిక్ కొట్టి, ఆఫీస్కి వచ్చేది వర్క్ చేయడానికా లేక ఆడవాళ్ళను చూడడానికా, డిస్కస్ చేయడానికా, ఈడియట్స్ అని కింద పడిన వాడిని లేపి ముక్కు మూతి ఏకమయ్యేలా పంచేసిచ్చి మూతి పళ్ళు రాలేలా చేస్తాడు. వాడితో పాటు మేఘన నేచురల్ బ్యూటీ అని పొగిడిన వాడికి కూడా కోటింగ్ ఇస్తాడు. ఎక్కువగా మేఘ మెస్మరైజింగ్ గురించి వాగిన వాడికి బాదుతాడు. ఇక 5 నిమిషాల్లో 5 నెలల్లో హాస్పిటల్ బెడ్ దిగకుండా చేస్తాడు. ఆ ఇద్దరినీ కూడా. అది చూసిన స్టాఫ్ కి ధృవ అంటేనే చచ్చేంత భయం. ఇంకేముంది, ఆ దెబ్బలు చూసేసరికి ఆ భయం ఇంకా 100 రెట్టింపయింది స్టాఫ్ అందరికి. అందరూ వినండి అని అతని గంభీరమైన వాయిస్ తో, ఇంకొకసారి వర్క్ మానేసి ఆడవాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్ చేస్తే మాత్రం మళ్ళీ జీవితంలో ఎక్కడా కూడా జాబ్ రాకుండా చేస్తాను. ఇంకెక్కడైనా బాస్ వినర్లే అనుకుంటే మాత్రం రాంగ్. ఎందుకంటే ఆఫీస్ అంతా అడుగడుగునా కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదంతా కూడా నా అండర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎక్కడ అకౌంటెంట్ మేనేజర్ పిలిపించండి. 5 అకౌంట్స్ సెట్ చేసి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేయండి. అంతకంటే ముందు ఈ ఇడియట్స్ ని హాస్పిటల్లో జాయిన్ చేయండి, చచ్చేలా ఉన్నారు అని తన చాంబర్ వైపు వెళ్తాడు కోపంగా ధృవ. ఒక్కసారిగా సునామీ వచ్చి వెళ్ళినట్టు అయ్యింది. ఇంకా వేగంగా కొట్టుకుంటున్న గుండెల మీద చేయి వేసుకుంటారు స్టాఫ్ అంతా కూడా. చాంబర్లోకి వెళ్ళేటప్పుడు నవ్వులు వినిపిస్తూ ఉంటే అతని అడుగులు ఆగిపోయి ఆ నవ్వు వచ్చిన వైపు చూస్తాడు. సృజన్ ఏదో జోక్ వేస్తే గట్టి గట్టిగా నవ్వుతుంది మేఘన. ఆమె నవ్వుని చూసి మై మరిచిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి ఏదో
సాఫ్ట్ మ్యూజిక్ తో మనోహరంగా వినసంపుగా ఆ చల్లని నవ్వుని అలాగే చూస్తూ ఉండిపోతాడు ధ్రువ. అప్పటిదాకా ఉన్న కోపం చిరాకు పోయి రిలీఫ్ గా అనిపించింది. అతని పెదాలు కూడా లైట్ గా విచ్చుకుంటాయి. కొన్ని క్షణాలు మేఘన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ధ్రువ. మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు మేఘన అని అన్న సృజన మాటకి అప్పటిదాకా ఆమె నవ్వుని చూసి ఏదో ట్రాన్స్ లో ఉన్న ధ్రువ ఇహాలోకానికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్ టోన్ తో గట్టిగా కోపంగా అరుస్తాడు. సింహం గర్జింపులో వచ్చిన ఆ అరుపుని చూసి ఉలిక్కిపడి భయంతో ధ్రువ వైపు చూస్తారు వాళ్ళు. యమధర్మరాజు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది ఆమెకు. ఏం జరుగుతుంది ఇక్కడ అని మళ్ళీ సీరియస్ గా అడుగుతాడు ధ్రువ ఎరుపెక్కిన కళ్ళని చూసి. మేఘనకి ఇంకొక్కసారిగా భయంతో మాటలు రాకపోతూ ఉంటే సృజన్ ఇక ధైర్యం చేసుకుని మెల్లగా నథింగ్ సార్ అంటే జోక్ వేస్తే మేడం నవ్వుతున్నారు అంతే. అంతలా ఏం జోక్ వేశావు? ఇది పడి పడి నవ్వుతుంది. ఆ జోక్ ఏదో నాకు చెప్పు, నేను నవ్వుతాను అంటాడు ధ్రువ చూపు మాత్రం మేఘన వైపు నుంచి తిప్పకుండా. సింహం ముందు కుప్పిగంతుల రాక్షస్ బాస్, ముందు జోకులు వేసే ధైర్యం ఎవరికుంది చెప్పు అని గదిమేసరికి సృజన్ ఇక తను వేసిన జోక్ చెప్తాడు. జోక్ చెప్పినా కూడా ధ్రువ ఎక్స్ప్రెషన్ లో ఎటువంటి మార్పు లేదు. ఏంటి ఈ జోక్ కి నువ్వు పడి పడి నవ్వుతున్నావా? దీన్ని ఎవరైనా జోక్ అంటారా అని సృజన్ వైపుకు తిరిగి, నీ జోక్ పరమ చండాలంగా చెత్తగా ఉంది. జోక్ అంటే నాలాంటి వాళ్ళు కూడా నవ్వేలా ఉండాలి. అలా ఉంటేనే అది జోక్. ఇలాంటి తింగర్ మొహాలు నవ్వుతే అది జోక్ అవదు. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఫుల్ ఎమోషన్స్ ని పలికిస్తారు. చిన్న మాటకే ఏడుస్తారు. చిన్న జోక్ కూడా ఇదిగో ఇలాగే పడి పడి నవ్వుతారు. ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటేనే కదరా ముద్దు ముద్దు మొహమోడా. అసలు దేవుడు ఏ మెటీరియల్ తో తయారు చేశాడు నిన్ను? నువ్వు ఫీలింగ్ లెస్ ముద్దోడివని కూడా తెలిసి నీకు కనెక్ట్ అయిపోయాను చూడు. చిచ్చి నన్ను నేను అనుకోవాలి అని మేఘన లోపలే తిట్టుకుంటుంది. అయినా వర్క్ ఏమీ లేదా? ఎలా ఒప్పరు మీటింగ్ పెట్టారు? ఇంకొకసారి నువ్వు దాంతో కనిపిస్తే నీ కోసం ప్రత్యేకంగా అండమాన్ నికోబార్ దీవులలో బ్రాంచ్ ఓపెన్ చేసి నిన్ను అక్కడికి షిఫ్ట్ చేపిస్తాను. ప్రస్తుతానికి తాండా దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడికి వారం రోజులు షిఫ్ట్ చేస్తున్నాను. వెళ్ళి అక్కడ పని చూడు పో, వెళ్ళిపో అని అంటాడు చిటిక వేసి. సార్ ఎండ ఎలా ఉందో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? ఇంకక్కడ అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. బుల్డోజర్స్ తో మట్టి మాత్రమే తీస్తున్నారు అక్కడంతా. కొంచెం సేపు కూర్చోవడానికి నీడ కూడా లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలోనే ఉండాలి. టెంట్లు వేశారు కానీ ఈ ఎండకు ఆ టెంట్లు ఏం పనికొస్తాయి సార్ అంటాడు సృజన్ ఏడుపు మొహం పెట్టుకుని. అందుకే కదమ్మా పంపిస్తుంది అని మేఘనాన్ని మింగేసేలా చూస్తూ తన చాంబర్లోకి వెళ్ళిపోతాడు ధ్రువ కోపంగా. ధ్రువ తీరు అసలేమీ అర్థం కాక బిక్కమొహం వేసుకుని, మేడం ఒక చిన్న డౌట్, ఏమీ అనుకోవద్దు. అది సార్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకుంటున్నా. మేఘన ఈ రాక్షసుడు ప్రేమిస్తున్నాడని అందరికీ తెలుస్తుంది అంటుంది. అలాంటిదేమీ లేకపోతే మీతో నవ్వుతూ మాట్లాడినందుకే వారో లేక పొజిటివ్నెస్ తో నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు మేడం అని కక్కలేక మెంగలేక పాపం తన బాధ ఎవరికి చెప్పుకోలేక కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరుతాడు. అమ్మో, జోక్ చెప్పినందుకే ఇతనికి పనిష్మెంట్ ఇస్తే పళ్ళు బయట పెట్టి పగలబడి నవ్వునందుకు నాకేం పనిష్మెంట్ ఇస్తాడో, ఆయన ఎందుకంత కోపంగా ఉన్నాడు అనుకుని మెల్లగా పిల్లిలాగా ధ్రువ దగ్గరికి వెళ్తుంది మేఘన. చాంబర్లోకి వెళ్ళేసరికి ఆ రూపురేఖలే మారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగిందని ఈ రాక్షసుడు అసలు ఎంత కోపంగా ఉన్నాడు? ఈ టైంలో నేను ఈయన గారి దగ్గరికి వెళ్తే నా శవం పాడెక్కడం ఖాయం. అవసరం అంటావా ఇంత రిస్క్ చేయటం అని వెనక్కే వెళ్ళిపోవాలి అనుకుంటుంది మేఘన. ఇదంతా స్క్రీన్ లో చూస్తున్న ధ్రువ మేఘన వస్తుందా రాదా భయంతో వెళ్ళిపోతుందా అని చూస్తున్నాడు. మేఘన ఒక్క అడుగు వెనక్కి వేయగానే అతని పిడికిలు బిగించి, నువ్వు వెనక్కి వెళ్తే ఈ రోజు నా చేతిలో చచ్చావే అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు. కానీ మేఘన వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళలేకపోతుంది. ఆమె అడుగులు వెనక్కి పడడం లేదు. ఒక్కసారి గాఢంగా శ్వాస తీసుకుని, సరేలే ఇంకా ఏదైతే అదే అయింది. ఈ రాక్షసుడు కోపం నాకు ఇవాళ ఏమైనా కొత్త ఏంటి అని అనుకుని
పగిలిన గ్లాస్ పీసెస్ మధ్యలో ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసి మెల్లగా పర్సనల్ రూమ్ లోకి వెళ్తుంది. రావే రావే తింగరబుచ్చి, చెప్తా నీ పని అని స్మోక్ చేస్తూ ఉంటాడు ధ్రువ. అప్పటికే బాబు గారి వేషం మారిపోయింది. బ్లేజర్ తీసేసి పక్కన పడిచేశాడు. చిరాకులో ఓన్లీ ప్యాంటు మీద ఉన్నాడు. గుండె అరచేతిలో పెట్టుకుని లోపలికి వచ్చిన మేఘకి ధ్రువాని అలా చూసి ఒక్కసారిగా నోరెళ్ళబెడుతుంది మేఘన. అంటే చాలాసార్లు చూసింది అనుకోండి అలా, కానీ చూసినప్పుడల్లా ఏదో తెలియని భయం బెరుకు మన మేఘనకి. అయినా ముగ్గురు అన్నదమ్ముల బాడీలు మామూలు బాడీలా సన్నగా వీ షేప్ నడుము, సిక్స్ ప్యాక్ తో అప్ టు బాటమ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు ముగ్గురు. మరి మేఘన అలా నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటే అతనిలో ఒకలాంటి గర్వం తునికిసలాడింది. ఆమె కష్టంగా అతనిపై నుంచి చూపులు పక్కకి మళ్లించాలని చూస్తున్నా అవి మాట వింటేనేగా మళ్ళీ మళ్ళీ చూడాలి, చూసే కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తుంది ధ్రువాని. కష్టంగా చూపులు పక్కకు తప్పించి, దేవుడా ఏంటయ్యా, మా బాడీ మనుషుల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడా ఏంటి ఈ రాక్షసుడు? ఏం చేయకముందే ఈ చూపులతోనే లోపల వేడి పుట్టిస్తున్నాడు. నాకేమవుతుందని అని మెడ దగ్గర చెమటలు కారిపోతూ ఉంటే తుడుచుకుంటుంది. ఆమె అవస్థ దొంగ చూపులు గమనిస్తున్న ధ్రువ గోడకు ఆనుకుని ఒక కాలు మడిచి ఇంకొక కాలు గోడకి సపోర్ట్ చేసి స్టైల్ గా స్మోక్ చేస్తూ ఆమెను అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆమెను 2 నిమిషాలు చూశాడో లేదో అతని నుదుటి మీద చెమటలు పట్టి మదిలో అలజడి రేగింది. ఒంట్లో వింతైన కోరిక. గుండె చప్పుడికి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఎంత అందంగా ఉందో అని అనుకుంటాడు. మేఘన ఒక్కొక్క అడుగు వేసి అతని దగ్గరకు వచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది భయంగా. ఆమె ఎంత దగ్గరగా ఉంటే ఆమె ఒంటి నుంచి వచ్చే గమ్మత్తైన పరిమళం అతన్ని నిలవనీయటం లేదు. నిలువెత్తు భారీ కటౌట్ ని అతలా కుతలం చేస్తున్న ఆమె తీరుకి ఏంటి నేను ఇలా అయిపోతున్నాను, నేను ఇలా వీక్ అయిపోతే దీనికి ఓకైపోతాను అని లేని కోపాన్ని తెచ్చుకుని ఆమెను తన మీదకి లాక్కొని రివర్స్ తిప్పి గోడకి లాక్ చేసి కోపంగా ఆమె వైపు చూస్తాడు ధ్రువ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.